బెంగళూరులో టీడీపీ కార్యక్రమానికి హాజరవటానికి వెళ్లిన చంద్రబాబుని ఎయిర్పోర్టులో డీకే శివకుమార్ కలిశారు. సెక్యూరిటీ సిబ్బందికి దూరంగా వెళ్లి కాసేపు ముచ్చటించారు. వీరిద్దరూ మాట్లాడుకున్న సమయం తక్కువే కావచ్చు, కానీ వారిద్దరూ మాట్లాడుకున్న టాపిక్ మాత్రం చాలా కీలకమైంది అయ్యుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇద్దరు నేతల మధ్య సంభాషణా సారం ఏంటి? అది దేశ రాజకీయాలను ఏ స్థాయిలో ప్రభావితం చేసే అవకాశముంది? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ కలయిక ఇంత ఆసక్తిని క్రియేట్ చేయటానికి కారణమూ లేకపోలేదు. ఎందుకంటే వారిద్దరిలో ఒకరు రాజకీయాల్లో అపర చాణక్యుడిలా పేరున్న చంద్రబాబు అయితే, మరొకరు 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని విజయ పదంలో నడిపిన రాజకీయ ధురంధరుడు డీకే శివకుమార్. 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ రాజకీయాలపై పెట్టిన ఫోకస్ ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యతను తీసుకొచ్చింది. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్గా పేరు సంపాదించిన డీకే శివకుమార్ కర్ణాటక, తెలంగాణ ఎన్నికల ఫలితాలకు ప్రత్యక్ష కారకుడిగా పేరు. ఏపీ ఎన్నికలతో పాటు సౌత్ ఇండియా పార్లమెంటు ఎన్నికలపై కసరత్తు. చంద్రబాబుతో మంతనాలు, రాజకీయ సర్కిల్స్లో కొత్త చర్చ. ఇండియా కూటమిని అధికారంలోకి తేవాలంటే కీలకంగా మారిన దక్షిణ భారతదేశం. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే దక్షిణాది రాష్ట్రాలే కీలకమని కాంగ్రెస్ పార్టీ ఓ అంచనాకు వచ్చేసింది. ఉత్తరాదిన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి సరైన ఫలితాలు రాకపోవడంతో ఇక్కడి నుంచి మెజారిటీ స్థానాలు గెలవాలనే ప్రణాళికకు కార్యరూపం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులో తమ మిత్రపక్షమైన డీఎంకే మెజారిటీ స్థానాలు గెలుస్తుంది. అదేవిధంగా కేరళలో కూడా కమ్యూనిస్టులు ఇండియా కూటమి వైపే ఉన్నారు. ఇక కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఇక్కడ మెజారిటీ స్థానాలు రాబట్టడం అంత కష్టమైన పని కాదనే అవగాహనకు వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఛాలెంజ్ ఆంధ్రప్రదేశ్లో మెరుగైన ఫలితాలు సాధించటమే. ప్రస్తుతం ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. ఏ కూటమిలో చేరకుండా తటస్థంగా తమ పని తాము చేసుకుంటూ పోతున్న బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. వైసీపీ వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటుందో ఇప్పటికిప్పుడు తెలీదు. వచ్చే సీట్లు పరిస్థితిని బట్టి వారి నిర్ణయం ఉంటుందని వైసీపీ అధినేత ప్రకటించారు. ఇక ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఇప్పటికే జనసేనతో పొత్తు కన్ఫర్మ్ చేసుకుని ఎన్నికలకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి నాయకులు, కార్యకర్తలు ఉన్నా బలమైన నాయకత్వం లేక ఇబ్బంది పడుతోంది. ఓవైపు షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి అన్నకు వ్యతిరేకంగా వైఎస్ బిడ్డగా బరిలో దింపాలనే ప్రయత్నం జరుగుతూనే ఉంది. అయితే ఇది ఎంతమాత్రం సక్సెస్ అవుతుందని చెప్పడం కష్టమే. దీంతో ఏపీలో కాంగ్రెస్ పాగా వేయాలంటే టీడీపీ, జనసేన కూటమిని ఇండియా కూటమిలోకి తీసుకురావటం మంచి ఆప్షన్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు అర్థమవుతోంది. డీకే శివకుమార్ ఏ స్టెప్ తీసుకున్నా అది కాంగ్రెస్ పార్టీకి మంచే చేస్తోంది. జరిగే పరిణామాలను తమ పార్టీకి అనుకూలంగా మారుస్తారనే పేరుంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా కొన్ని పార్టీలను, ముఖ్యంగా షర్మిలను ఒప్పించటం కూడా డీకే వ్యూహంలో భాగమే. అది తను సాధించిన విజయమే. ఇప్పుడు ఏపీపై దృష్టి సారిస్తే అదే తరహా ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు సాధించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబుతో కలిసిన కాసేపట్లోనే చంద్రబాబుకి సూచనాప్రాయంగా తన మనసులోని ఆలోచనలు వ్యక్తపరిచారు. చంద్రబాబు నాయుడికి ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం. ఈ ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబుకు మరింత గడ్డుకాలం ఏర్పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగానే జనసేనతో పొత్తుకు ఓకే చేసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఈ కూటమిలోకి బీజేపీని ఆహ్వానించాలని చూస్తున్నా అక్కడి నుంచి సానుకూల సంకేతాలు రావట్లేదు. ఇప్పటికీ బీజేపీ ఎలాంటి సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నమే చేస్తోంది. ఈ మధ్య కాస్త పాజిటివ్గా స్పందించిన బీజేపీ కోరుకుంటున్నట్లు 15 ఎమ్మెల్యే, 6 ఎంపీ స్థానాలు కేటాయించడం రిస్కుతో కూడుకున్న పని. దీనికి తోడు రాష్ట్ర నాయకులు 75 అసెంబ్లీ, 12 ఎంపీ సీట్లు ఇస్తే తప్ప చర్చలు ఉండవు అని ప్రకటించడం ఇంకాస్త ఆలోచనలో పడేసే అంశం. ఈ పరిస్థితుల్లో టీడీపీ, జనసేన కూటమి ప్రత్యామ్నాయ అవకాశాలు వెతుక్కుంటోంది అంటే తప్పేమీ కాదు. ఇలా ఆల్టర్నేటివ్ అనగానే కాంగ్రెస్ పార్టీ కన్నా మంచి ఆప్షన్ వేరేమీ కనిపించదు. వైసీపీకి వెళ్లిన సాంప్రదాయక ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీదే. ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుగా జగన్ గత ఎన్నికల్లో చేసుకున్న ప్రచారం తనకు అనుకూలమైన ఫలితాలను తెచ్చిపెట్టింది.
అదే సందర్భంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తు అంటే చెయ్యి గుర్తు అని గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య కూడా బాగానే ఉంది. అందుకే గత ఎన్నికల్లో దాదాపు 1% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఈసారి సీట్ల కేటాయింపుపై పట్టింపుకు పోకపోతే కూటమిలోకి వచ్చి ఇండియా కూటమికి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తాను అని చంద్రబాబే అంటే ఇండియా కూటమి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంతోషంగా ఒప్పుకుంటుంది. నామినేటెడ్ పదవులైన ఎమ్మెల్సీలు, రాజ్యసభలో ప్రాతినిధ్యం కోసం మాత్రమే కాంగ్రెస్ అడగొచ్చు. దీనికి టీడీపీ నుంచి కూడా ఓకే అనే సమాధానం రావచ్చు. తెలంగాణ ఎన్నికల సమయంలోనూ టీటీడీపీ పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సహకారం చేసిందనే వాదనలు ఉన్నాయి. టీడీపీ కార్యకర్తలను కాంగ్రెస్కి అనుకూలంగా పనిచేయమని, ఓట్లు వేయమని చెప్పినట్టు సాక్షాత్తు ఆ పార్టీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆరోపించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవగానే టీడీపీ జెండాలు పట్టుకుని మరీ గాంధీభవన్కి ర్యాలీగా వెళ్లారంటే ఆ రెండు పార్టీల స్నేహం అర్థమవుతుంది. ఈ కారణంగానే బీజేపీ తెలంగాణలో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో జనసేనతో పొత్తులు లేకుండా ముందుకు వెళ్తున్నామని ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే జనసేన కేంద్రంగా జరుగుతున్న కూటమి కుర్చీలాటకు తెరపడిందని చెప్పొచ్చు. ఈ సందర్భంలో డీకే శివకుమార్తో చంద్రబాబు మాట్లాడిన ఆ రెండు మాటలు ఖచ్చితంగా ఇండియా కూటమిలోకి ఆహ్వానంగానే పరిగణించాల్సి వస్తోంది. జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారనున్న టీడీపీ నిర్ణయం. ఇండియా కూటమిలో వేరే విషయంపై పీకేతో చర్చలోనూ ప్రస్తావన. 2019లో ఎన్డీఏ వ్యతిరేక సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్న చంద్రబాబు ఢిల్లీలో ధర్నా సందర్భంగా మోడీ, అమిత్ షాపై ఘాటైన వ్యాఖ్యలు. బీజేపీ దూరంగా ఉండటానికి ఆ వ్యాఖ్యలే కారణమంటున్న విశ్లేషకులు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జరిగింది. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతోనే ఎన్టీఆర్ పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే అనూహ్య విజయాన్ని సాధించారు. ఆ తర్వాత దాదాపు 3 దశాబ్దాల పాటు ఆ సిద్ధాంతంలో ఎలాంటి మార్పు రాలేదు. కాంగ్రెస్కు వ్యతిరేకంగానే రాజకీయ పోరాటం కొనసాగింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత 2019 ఎన్నికల సమయంలో జాతీయ రాజకీయాల దృష్ట్యా దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో జతకట్టి బీజేపీ ముక్త భారత్ చేయాలని నినదించారు. దీనికోసం దేశంలోని కీలకమైన నాయకులను, పార్టీలను కలిశారు చంద్రబాబు. అప్పుడు ఆ సందర్భంలో కలిసిన నేతలందరూ ఇప్పుడు ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నారు. నితీష్ కుమార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్ ఇలా పాత స్నేహితుల కొత్త కూటమి చంద్రబాబుకి ఆహ్వానం పలుకుతోంది. దీంతో చంద్రబాబు ఇండియా కూటమి వైపు వెళ్లినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. అక్కడితో ఆగకుండా 2018 తెలంగాణ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని మరీ ఎన్నికల బరిలో దిగింది. పీకేతో సమావేశంలోనూ ఈ చర్చ జరిగిందని విశ్లేషకుల భావన. బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతుందని భావించే ప్రతి అవకాశాన్ని సుసాధ్యం చేసే పనిలో నిమగ్నమైనట్టు అర్థమవుతోంది. దీంట్లో భాగంగా టీడీపీ అధినేతకు ఇండియా కూటమిలోకి వెళ్లటం ద్వారా ఎలా లాభపడొచ్చు అనే విషయాన్ని చెప్పే అవకాశముంది. దీని కొనసాగింపులో భాగంగా డీకే చంద్రబాబుతో టచ్లోకి వెళ్లి టాస్క్ పూర్తి చేస్తారని అనిపిస్తోంది. దీని ద్వారా తెలంగాణలో టీటీడీపీ, కర్ణాటకలోని తెలుగు ప్రజల ఓట్లను కాంగ్రెస్కు డైవర్ట్ చేయొచ్చని డీకే భావిస్తున్నట్టు అర్థమవుతోంది. ఒక్క దెబ్బతో 2 పిట్టలు కొట్టాలని భావిస్తున్న టీడీపీకి కాంగ్రెస్తో స్నేహం ద్వారా అటు బీజేపీని జాతీయ రాజకీయాల్లో ఎదుర్కోవడంతో పాటు రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి ఇది ఉపయోగపడే అవకాశముంది. ఇక ఏపీ రాజకీయాల్లో మరోసారి తన ప్రాభవాన్ని పునర్నిర్మించుకోవాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది అనుకూల అంశమే. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని ఏకవాక్యంతో విమర్శించే అవకాశం కూడా కలుగుతుంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, దేశవ్యాప్తంగా ఆహార ఉత్పత్తులపై పెరిగిన ఖర్చులు, సంస్కరణల పేరుతో చెత్తపై ట్యాక్స్ లాంటి కార్యక్రమాలను విమర్శించేందుకు అవకాశం దొరుకుతుంది. రాష్ట్ర ప్రగతిలో కష్ట నష్టాలను వివరించే క్రమంలో 2 పార్టీలను దోషులుగా చిత్రీకరించొచ్చు. వైసీపీకి గత ఎన్నికల్లో ఓట్లు తెచ్చిపెట్టిన ప్రత్యేక హోదాను మరోసారి తెరపైకి తీసుకురావటం ద్వారా
యువత ఓట్లను ఆకర్షించొచ్చు అనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ, మెడలు వంచి తెస్తామని చెప్పిన వైసీపీ రెండూ వైఫల్యం చెందాయని, ఆ కారణంగా కూడా రాష్ట్రంలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గాయని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇచ్చే బాధ్యతను తీసుకుంటారని మేనిఫెస్టోలో కూడా పొందుపరచొచ్చు. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలైన పోలవరానికి జాతీయ హోదా, విశాఖకు రైల్వే జోన్ సహా మరెన్నో విషయాలు ఏపీ ఓటర్లను ప్రభావితం చేస్తాయి. దీనికి తోడు షర్మిల ఈ కూటమిలో చేరితే అన్నపై ప్రత్యక్ష ఆరోపణలకు దిగటం, గతంలో తండ్రి వైఎస్సార్ మరణంపై వ్యక్తం చేసిన అనుమానాలు కేవలం రాజకీయ ఆరోపణలే అని చెప్తే వైసీపీకి తీరని నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లే క్రమంలో సెక్యులర్ పాలిటిక్స్ అనే అంశాన్ని సైతం తెరపైకి తెచ్చే ప్రయత్నం టీడీపీ చేయొచ్చు. వైసీపీకి సాంప్రదాయక ఓటు బ్యాంకులా మారిన ఎస్సీ, మైనారిటీల ఓట్లను కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చేసే అవకాశం ఉంది. గత 5 ఏళ్లలో బీజేపీ, వైసీపీలు వ్యవహరిస్తున్న తీరును విమర్శిస్తూ రెండు పార్టీలు ఒకటే అనే ప్రచారం సైతం చేసే అవకాశముంది. దీన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కాంగ్రెస్, టీడీపీ పార్టీలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ కూటమి వైపు వెళ్లే క్రమంలో టీడీపీకి మరికొన్ని సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీపై ప్రజలకున్న కోపం ఏమాత్రం శాంతించింది అనే విషయం ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని బట్టే తెలుస్తుంది. కాంగ్రెస్ హటావో దేశ్ కో బచావో అని గతంలో పిలుపునిచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఏంటో తెలియదు. ఇప్పటికీ రాజకీయంగా వైసీపీ ఇబ్బంది పెట్టి కేసులతో చంద్రబాబుని జైలుకు పంపినా స్పందించని బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్తో కలిసినందుకు ఎలా వ్యవహరిస్తుందో అనే అనుమానం కూడా లేకపోలేదు. టీడీపీని ఆగర్భ శత్రువుగా భావించిన కాంగ్రెస్ క్యాడర్ ఎన్నికల ఓటింగ్ విషయంలో ఓటు ట్రాన్స్ఫర్ సజావుగా జరుగుతుందో లేదో అని మరోసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. మొత్తానికి టీడీపీ రాజకీయ ప్రయాణం ఏ టౌన్ తీసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.